అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు పసుపులెట్టు భారతి. అమ్మవారికి కొబ్బరికాయ అనేది బాగా పెట్టుకున్నాం కదా, నీరలు 9 టెంకాయలు ఒప్పులు అది వచ్చి కొబ్బరి లడ్డు చేద్దామని రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ వచ్చి కొబ్బరి మిక్సీకి అంతా కోసుకునేసి మిక్సీకి వేసుకునేసినానండి. తర్వాత వచ్చి బెల్లం వచ్చి ఒక 3/4 కేజీ తెచ్చానండి. 3/4 కేజీ వచ్చి పాకం పట్టుకుందామనేసి స్టవ్ వెలిగించి పాత్రను ఒక చిన్న గ్లాస్ నిండా వాటర్ పోసి తర్వాత పాకం అనేది పట్టుకున్నానండి. ఈ పాకం ఎలా చూడాలంటే వాటర్ కొద్దిగా ఎత్తుకొని కొద్దిగా లేత పాకం మనకు బబ్లెక్కంలాగా కొద్దిగా రావాలండి, జల్లుగా అలా వస్తే మీకు పట్టుకునేదానికి బాగుంటుందండి లడ్లు. ఆ తర్వాత కొబ్బరి నేను పాకం పట్టుకొచ్చింది ఒక ప్లేట్ పెద్ద పళ్ళెం తీసుకున్నానండి. ఆ పళ్ళెంలో వచ్చి కొబ్బరి అంతా వేసేసాను, నేను మిక్సీ కుట్టుకున్న కొబ్బరి అంతా. తర్వాత వడగట్టుకున్నానండి, ఎందుకంటే మనకు చెరుకు రసం అనేది పడతారుగా, ఆ పిప్పి ఏమైనా ఉంటుందని వడగట్టుకున్నాను. చూడండి ఉండదు. తర్వాత వచ్చి నేను గరిటె తీసుకుని, కొద్దిగా వేడిగా ఉంటుంది కదండి, గరిటె తీసుకొని అలాగనే కలుపుతూ మిక్సీ అనేది చేశానండి. చేసిన తర్వాత ఈ పాకం కొంచెం జ్యూసీగా ఉంటేనే బాగుంటుందండి. మరీ తక్కువ వేసుకోకూడదు, మరీ ఎక్కువ వేసుకున్నా కష్టమే. దీంట్లో కొద్దిగా నేను వేరే శనగల పొడి అనేది కొద్దిగా కొట్టుకున్నానండి. కొట్టుకొని ఎందుకు వేసానంటే ఫ్లేవర్ అనేది బాగుంటుందండి దీనికి, కొంచెం తినడానికైనా. ఇప్పుడు జ్యూస్ ఎక్కువ అయిందనుకోండి ఇది పీల్చేస్తుంది. ఇలాచి పౌడర్ అనేది కూడా కొద్దిగా వేసుకున్నానండి. వేసుకొని చూడండి, నాకు అట్ట పట్టుకుంటుంటే లడ్డులాగా వస్తుంది చేతికి, జ్యూసీగా బాగుందండి. పట్టుకొని ఆ లడ్డు అనేది ఎంత జ్యూసీగా ఉందంటే అంత జ్యూసీగా ఉండదు. కాబట్టి ఇది వచ్చేసింది. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకొని ఉంటానండి. బాయ్.